ధర్నా నిర్వహించారు. దాంట్లో భాగంగా ఇప్పటికే ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అటు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని అందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బడ్జెట్ సమావేశాల మొత్తం కాలాన్ని సస్పెండ్ చేయడం ఇది పిరికిపంద చర్య అంటూ బీఆర్ఎస్ పార్టీ సమర్థించుకుంటున్నటువంటి క్రమంలో స్పీకర్ చైర్ను గౌరవించేటువంటి కనీస మర్యాద బీఆర్ఎస్ పార్టీ పాటించడం లేదు. గతంలో ఇట్లాంటి వ్యవహారాలు చేశారు. ఈరోజు ప్రతిపక్షంలో ఉండి అటు స్పీకర్ చైర్లో ఉన్నటువంటి వ్యక్తిని ఒక కులాహంకారం చూపించారు. జగదీశ్వర్ రెడ్డి అన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మంత్రులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మాట్లాడదాం. రామూర్తి గారు గుడ్ ఈవినింగ్. రామూర్తి గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. రామూర్తి గారు, సస్పెన్షన్ ని ఎట్లా చూస్తున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వము అటు బయట ఇటు ఏదైతే అసెంబ్లీలో ప్రజాస్వామ్యాన్ని చంపేసిందండి ఈరోజు. ఎందుకంటే బయట కూడా చూస్తున్నాము, ఎక్కడ కూడా వీళ్ళు 6 గ్యారంటీలన్నీ వచ్చిన తర్వాత 7వ గ్యారంటీ ప్రజాపాలన మీరు ఏమైనా చేసుకోవచ్చు, ఎక్కడైనా ప్రశ్నించవచ్చు అంటే బయట ప్రశ్నిస్తానో అక్రమ అరెస్టులు తెల్లారజట్ల వస్తారు, ఏదైతే రాత్రి వస్తారు, లేకపోతే శనివారం అరెస్ట్ చేస్తారు, వాళ్ళని జైల్లో పెట్టి రాక్షసానందం అవుతారు. ఏదైతే కొన్ని సినిమాల్లో రామూర్తి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీ సెషన్స్ నడిపించాలి అన్నటువంటి బాధ్యత మీ పైన కూడా ఉంటుంది. సో ఎంత ఓపికగా ఉంటే ప్రజల్లోకి అన్ని సమస్యల్ని లేవనెత్తడానికి తీసుకెళ్లడానికి చాలా మంచి అవకాశం ఇది బీఆర్ఎస్ పార్టీకి. అట్లాంటి మీరు స్పీకర్ చైర్ను ఉద్దేశించి పర్సనల్ టార్గెట్ చేసి ఏకవచనంతో సంబోధిస్తూ మాట్లాడితే ఇది వ్యక్తిని అవమానించినట్టు కాదు, స్పీకర్ వ్యవస్థను అవమానించినట్టు. ఇది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ స్పీకర్ వ్యవస్థ అంటే. సో ఆ వ్యవస్థని ఈ రోజు మీరు నేరుగా టార్గెట్ చేసి అగౌరవపరిచారు అన్నది మాత్రమే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చెప్తారు. సో ఓపిక మీకు మిస్ అయింది కదా. శ్రీకాంత్ గారు, ఓపిక అన్న జగదీశ్వర్ రెడ్డి ఏం అబద్ధం మాట్లాడలేదు, అక్కడ ఏమన్నా ఏదైతే ఏకపక్షంగా కూడా మాట్లాడలేదు. ఒక విధంగా ఏం చెప్పాడంటే సభ మన అందరిది, ఒక్కరిది కాదు, మీరు గౌరవప్రదంగా మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టాం. సభ ఒక్కరిది కాదు, అందరిది అన్నది వేరు, సభ నీది కాదు, ఇది అందరిది అన్నది వేరు. అది లాస్ట్ కన్నాడు. ఎందుకంటే సభ మనందరిది, గౌరవ ఏదైతే స్పీకర్ గారిని ఉద్దేశించి మీరు లైవ్ చూశారు, నేను చూశాను, రాష్ట్రపతి అందరూ చూశారు. సభ అందరిది, మన అందరిది, ఏ ఒక్కరిది కాదు, మీరు ఏకపక్షంగా ఉండొద్దు అని చెప్పిండు. దాన్ని వీళ్ళు ఏదో మసిపూసి మారేడుకాయ చేసి, ఎందుకంటే వీళ్ళు జగదీశ్వర్ రెడ్డి అటు బయట ఇటు ఏదైతే అసెంబ్లీలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాడు కాబట్టి తట్టుకోలేక ఆయనను సస్పెండ్ చేసి, ఎందుకంటే అయితే నోరు మూస్తే అయిపోతుంది అంతే. వీళ్ళ సిద్ధాంతం ఏంటంటే అటు హైడ్రా నుంచి చూస్తున్నాం. రామూర్తి గారు ప్రతిపక్షంలో ఉన్నారా? సరే, మీకు 20 ఏళ్ల నుంచి రాజకీయ దోస్తాను ఉందా, రాజకీయ మిత్రత్వం ఉందా, రాజకీయ శత్రుత్వం ఉందా? ఈ అంశాలన్నీ అట్లా పక్కన పెడితే చట్టసభల్లో ఉన్నప్పుడు, మైకుల్లో ఉన్నప్పుడు ఉద్దేశించేటువంటి సంభాషణ, కాంగ్రెస్ పార్టీ అయితేనేమి, ముఖ్యమంత్రి అయితేనేమి, లేదంటే మాజీ ముఖ్యమంత్రి అయితేనేమి, కేటీఆర్ అయినా, హరీష్ రావు అయినా, సో ఈ సంబోధించడం అనేది కొంచెం గౌరవప్రదంగా ఉండాలి. ఎందుకంటే చట్టసభలు ఇందాక మీరు చెప్పినట్టు మీరు చూస్తారు, నేను చూస్తాను, ప్రజలంతా చూస్తారు. ఈ మధ్య కాలంలో ఇంకా అవేర్నెస్ పెరిగింది ఆఫ్టర్ ద కోవిడ్. సో అందరికీ రాజకీయ అవగాహన వచ్చేసింది. సో ఇట్లా తిట్ల పురాణాలు, ఈ అగౌరవపరచుకోవడాలే సభలో చూడాలా? నేను ఏమంటున్నా అంటే శ్రీకాంత్ గారు, ఒకసారి మీరు గూగుల్ చేయండి, కాంట్రవర్సీ కామెంట్స్ ఆన్ స్పీకర్ అని కొట్టండి. కాంగ్రెస్ మొత్తం వస్తున్నాయి గతం నుంచి. ఇంత ముందు కూడా చూశాను. ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా అంత ముందు మాట్లాడుతూ చాలా విధాలుగా మాట్లాడుతూ గత స్పీకర్ ని ఏ విధంగా మాట్లాడినంటే బాడీ షేమింగ్ చేసిండు. అదే విధంగా ఆయన ఆహార అలవాట్ల మీద కూడా కామెంట్ చేసిండు. ఇప్పుడు ఏదైతే శ్రీధర్ బాబు మాట్లాడుతూ సస్పెన్షన్ ఆర్డర్ లో ఇటు లోపల మాట్లాడద్దు, అటు బయట మాట్లాడద్దు, ఏదైతే స్పీకర్ మీద అని ఒకటి అల్టిమేటం చేసిండు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ సస్పెన్షన్ కూడా చూస్తుంది ఎట్లా అంటే, కాంగ్రెస్ నాయకులు ఏదైతే కాంగ్రెస్ సంబంధించిన ఏదైతే ముఖ్యమంత్రి ఇక్కడి నుంచి ఢిల్లీ నుంచి అది సమాచారం పంపితే ఇక్కడ ఎమ్మెల్యేలు కూర్చొని, అదేవిధంగా మంత్రులు కూర్చొని ఇది కరెక్ట్ కాదని నిర్ణయం చేసి ఏదైతే స్పీకర్ చెప్తే స్పీకర్ సస్పెండ్ చేసిండట. ఇది ఎక్కడి కథ అండి? ఇప్పుడు ఏదన్నా ఉంటే పిలిపియాలి, మాట్లాడాలి. ఒకవేళ మీకు అభ్యంతరం అయితే సారీ చెప్పించుకోవాలి. మేము అంతే. ఇప్పుడు మీకు ఏమైనా అభ్యంతరకరమైన వాతావరణం ఉంటే దానికి సారీ చెప్తాను కూడా ఏదైతే జగదీశ్వర్ రెడ్డి గారు చెప్పిండు. అదేవిధంగా శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దగ్గర కూడా పోయి చెప్పడం జరిగింది. ఇంకా వీళ్ళకి ఏం కావాలి? వీళ్ళకి ఏం లేదు, సభ నడవద్దు. ఎందుకంటే సభ నడిస్తే ఇప్పుడు గవర్నర్ తీర్మానం మీద ధన్యవాదాలు తీర్మానం ఉన్నది. గవర్నర్ గారు ఏం మాట్లాడినన్నది ఇప్పుడు కంప్లీట్ గా జస్ట్ జగదీశ్వర్ రెడ్డి గారు స్టార్ట్ చేసిండు. 55,000 ఉద్యోగాలు అన్నది అబద్ధము, చాలా బోపర్స్ ముచ్చట. ఎందుకంటే నిన్న కూడా వాళ్ళు ఇచ్చిన 1532 ఉద్యోగాలు కూడా అవి గత ప్రభుత్వం నోటిఫికేషన్ వేసినాయి అన్నది కూడా అది చెప్పబోతున్నాడు. దానికి అడ్డం పడ్డారు. తాపకోసం అడ్డం పడుతున్న క్రమంలో అయితే స్పీకర్ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడం వల్ల ఇది ఇవ్వడం కరెక్ట్ కాదు, మీరు ఏకపక్షంగా ఉండొద్దు, సభ అందరిది, ఒక్కరిది కాదు అని ఒకసారి మాట్లాడితే దానికి మొత్తం కంప్లీట్ గా దాన్ని చింపుకొని మొత్తం ఆగమాగం చేశారు. అంతేందుకంటే కోమటిరెడ్డి బ్రదర్ మాట్లాడుతూ ఉండు, గత డిప్యూటీ ఏదైతే స్పీకర్ మీద పేపర్ నుంచి బయట వేసిన ఏదైతే మీరే ముఖం మీద వేసినోడు ఆయన మాట్లాడితే ఎట్లా అండి? స్పీకర్ కు గౌరవం ఇవ్వాలి, గౌరవం మాట్లాడతారా?
స్పీకర్ గౌరవం ఇంత ఉబ్బలు ఇవ్వలేదండి ఇంతవరకు. స్పీకర్ గౌరవం ఇవ్వాలి మాట్లాడు. మొత్తం కాంగ్రెస్ నాయకులు